సో బేసిక్లీ ఈ ఆగస్ట్ నెలలోనే 2019లో నేను పురి గారు మిమ్మల్ని కలిసి ఈ కథ చెప్పడం జరిగింది. కథ విన్ని వెంటనే ఫస్ట్ రియాక్షన్ మెంటల్ ఉంది అని ఇలా నన్ను చూసి నేను ఇలా ఒక క్యూరియాసిటీతో ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, నచ్చిందా ఏంటని. మెంటల్ ఉంది, దింపుదాం అని అక్కడ మొదలైంది. 2020 జాన్ ఫస్ట్ మ్యాసివ్ షెడ్యూల్ చేశాము. అది ఆల్మోస్ట్ 45 days ఆఫ్ షెడ్యూల్ చేశాము. బిగ్ చంక్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ షార్ట్ అండ్ ఫినిష్డ్ అప్పుడు. దెన్ March 2020 the first lockdown happened, and then the second lockdown happened, and it was going on and on and on. Through these tough times, I know you had to keep up your body. నాకు బాగా గుర్తుంది, లాక్డౌన్ పీక్లో జరుగుతుంది. విజయ్కి ఒక్కరోజు చిరాకు వచ్చింది. కొడుతున్నా రెడీగా ఉన్నా, షూటింగ్ లేదు, జరగట్లేదు. నాకు కాల్ చేసాడు విజయ్, చార్మి షూటింగ్ కావాలి. షూటింగ్ ఎక్కడ అంటే, అమ్మా లాక్డౌన్లో ఉన్నాము, ఎప్పుడు అవుతుంది ఇది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఎప్పుడు దింపుతాము, నన్ను తీసుకెళ్ళు షూటింగ్కి, నేను షూటింగ్కి వెళ్ళాలా కొట్టాలా మరి అనేది. 2 years ఆ బాడీ మెయింటైన్ చేయాలి, మజిల్స్ కాపాడుకోవడం అంటే రూమ్ లో కూర్చొని మోటివేషన్ లేకుండా, షూటింగ్ లేకుండా అంటే నాట్ ఎ జోక్. అండ్ దెన్ మాకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కోవిడ్ టైమ్స్ లో అందరికీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. బట్ యాజ్ ప్రొడ్యూసర్స్ ఇట్ వాజ్ అ బిట్ ఆన్ ద హైయర్ సైడ్, ద ఛాలెంజెస్. But one thing I have to say, that whatever we went through till today, me and Puri Garu as producers, as business partners together, చాలా మంది చాలా చెప్తారు, నెగటివ్స్ అయితే ప్రొడ్యూసర్స్కి ఎక్కువ చెప్తారు. నేను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒక 95% నెగటివ్సే వింటాను. అది మన గురించి ఉండొచ్చు, సినిమా గురించి ఉండొచ్చు, షూటింగ్ జరగట్లేదు లేదా షూటింగ్ జరుగుతుంది ఇలా అయిపోయింది ఉండొచ్చు, నీ గురించి ఉండొచ్చు, ఆయన గురించి ఉండొచ్చు, పాస్ట్ గురించి ఉండొచ్చు. అండ్ జనాలకి నెగటివ్ మాటలు అంటే కొంతమందికి అది ఇష్టం, అది ఒక ప్లెజర్ లాగా ఫీల్ అయిపోయి పాస్ట్ అన్నీ ప్రెజెంట్లో తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్ ముందు పెడుతూ ఉంటారు. అన్నీ ఫైట్ చేసి పురి గారు, నాకు చాలాసార్లు ఏడుపు వచ్చింది, ఏంట్రా అని, అవసరం అయింత అని. లాక్డౌన్లో అస్సలు డబ్బు లేనప్పుడు ఓటీటీకి అమ్మడానికి భారీగా ఆఫర్ వచ్చింది. జేబులో ₹1 లేదు. అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ కావాలి. అది పురి గారు వచ్చింది. నిజంగా ఐఎమ్ సారీ, బట్ యా నీ కష్టాలు నాకు అర్థం అవుతున్నాయి. ఎన్నిసార్లు ఏడ్చుంటావు. సారీ. ఓకే. ఇంత జరిగినప్పుడు సినిమా రిలీజ్ చేయాలి, కోవిడ్, 50% ఆక్యుపెన్సీ. వీ వాంట్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్ ఫిల్మ్, జనాలు థియేటర్లోనే చూడాలి, కానీ 50% ఆక్యుపెన్సీ. స్లోగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత డేట్స్ దొరకట్లేదు, వేరే సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు ముందుకు రావాలి. మొత్తానికి August 25th లాస్ట్ ఫిల్మ్ ఇదే మంది తీసుకొచ్చాము. ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది. ఈ మొత్తం ఒక జర్నీ ఉంది కదా విజయ్, ఎన్నిసార్లు గివప్ అయ్యాం. ఒక స్ట్రాంగ్ పురి లాంటి మనిషి కూడా ఎన్నిసార్లు అలా అనిపించింది. ఓన్లీ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ అండ్ పురి గారు, ఓన్లీ 2 things got us here. One is Vijay Deverakonda. You
జనాలకి తెలీదు విజయ్ ఎంత స్ట్రాంగ్గా నిలబడారు విత్ మీ అండ్ పూరి గారు. ప్రతి సిచ్యువేషన్లో ఎప్పుడు ఏమీ అడగలేదు, ఎప్పుడు ఏ కంప్లైంట్లు లేవు, ఎప్పుడు ఏమీ లేదు. యూ వర్ ఆర్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ విజయ్ that we could bring Liger till here today. Trust me. And the content. Liger as a content. Trust. This content got us here today. And I really can't thank you enough, Vijay. Seriously, I am... We will rock ante. आग लगा देंगे వాట్ లగా దేంగే థియేటర్కి అందరూ వస్తారు. థ్యాంక్ యూ యూనో మనమే కాదు, ఈవెన్ ఆడియన్స్ కూడా ఓ మంచి చూపించండి రా నీ అమ్మ థియేటర్కి వస్తాం సెలబ్రేట్ చేస్తాం అనే మూడ్లో ఉంటారు అందరూ. వెయిటింగ్ ఇది అలాంటి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైగర్ తర్వాత మళ్ళీ JGM. We have to rock. Yeah. Yes, let's do it. కొడదాం. Thank you.